దేవుడు ఏ విధమైన మరి దర్శనాలు కానీ సందేశాలు కానీ ప్రవక్తలు కానీ పంపకపోయినా ఆ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రజలు చాలా కుతూహలంగా ఉంటారు, చాలా ఆసక్తి చూపిస్తారు. అంటే ఎందుకంటే ఏదైతే మరుగై ఉంటుందో, ఏదైతే రహస్యమై ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కళ్ళ ముందు ఉన్న దాన్ని ఆలోచించారు, కానీ కనుమరుగై ఉన్న దాని గురించి ఆలోచన కలిగి ఉండడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఏం జరిగింది అప్పుడు? 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగి ఉంటుంది అని ఎవరైనా నిజంగా చెప్పగలిగితే అది చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. రహస్యంగా ఉన్నటువంటిది, మరుగై ఉన్నటువంటిది. అందులో కిందటి వారం మనం కొన్ని సంగతులు మాట్లాడుకున్నాం. మరి ఈ వారం మరికొన్ని రహస్యాలు, అందులో 400 సంవత్సరాల కాలంలో ఇమిడి ఉన్నటువంటి జరిగినటువంటి కొన్ని మర్మయుక్తంగా ఉన్న విషయాలు మనం ధ్యానించాలి, ఆలోచన చేయాలి. చరిత్ర, మలాకీకిని మత్తయి సువార్తకును మధ్య జరిగిన చరిత్ర ఏంటి? దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? ఆ 400 సంవత్సరాలు దేవుడు ఎందుకు సందర్శన లేదు? ప్రవక్తలను ఎందుకు పంపలేదు? ఆ తర్వాత మళ్ళా మత్తయి సువార్త ఆరంభించినప్పుడు మళ్ళా దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? మత్తయి రాయడానికి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ చరిత్ర అంతా కూడా మళ్ళా రాయించాడు. మళ్ళా దేవదూతలను పంపాడు. దేవదూతల ద్వారా కన్యమరియ గర్భాన్న యేసుక్రీస్తు అనే ఆయన మెస్సియా పుడతాడని చెప్పించాడు. ఆ తర్వాత ఆయన జన్మించడం జరిగింది, దేవదూతలు రావడం జరిగింది, మళ్ళీ దేవదూతల సంప్రదింపులు జరిగాయి. అంతవరకు జరగనివి ఆ తర్వాత మళ్ళీ ఎందుకు జరిగాయి? అది కిందటి వారం మీకు చెప్పాను, మరి ఎంతమంది గుర్తుంది? అవన్నీ మళ్ళా ఎందుకు జరిగినాయి? దేవదూతలు పంపడం, మళ్ళా